హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యాషన్. ఈరోజు ఈ వీడియో అయితే సంక్రాంతి అప్పుడు మేము లులు మాల్కి అయితే వెళ్ళామన్నమాట. అప్పుడు తీసిన వీడియో ఇది. లులు మాల్కి ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇట్లాగా సంక్రాంతి థీమ్లో మంచిగా డెకర్ అయితే చేశారనమాట. ఎద్దుల బండి, కుండలు, కైట్స్, ఇట్లాగా డ్యాన్స్ వేస్తున్నట్లు మంచిగా చేశారు. చాలా బాగుంది. మంచిగా ఫొటోస్ కూడా దిగుతున్నారు. నెక్స్ట్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, దానిలో స్టోన్ గ్రిల్ అనే హోటల్కి అయితే మేము వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా ఎంట్రన్స్ చాలా బాగుంది. అట్లా కొండలతో గ్రాస్ అట్లా మంచిగా పెట్టారు. ఫొటోస్ అయితే చాలా మంచిగా వచ్చినాయి. చాలా బాగుంది. ఇదన్నమాట మొత్తం ఎంట్రన్స్ ఇట్లా ఉంది. అక్కడైతే మనకి జిరాఫ్ అయితే కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్లో. అది చాలా డిఫరెంట్గా చాలా బాగుందన్నమాట. లోపలంతా కూడా ఇలా ఉందండి హోటల్ లోపల. సంక్రాంతి థీమ్ లాగా కాబట్టి మనకి కైట్స్తో అట్లాగా మొత్తం డెకర్ అయితే చేశారు. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్లాంట్స్ అట్లా చాలా బాగుందన్నమాట. ఓవరాల్గా మనకు లోపలంతా అయితే ఇలా కనిపిస్తుంది. అక్కడ మనకి ఎదురుగా 5 స్టోన్ అనే కనిపిస్తుంది కదా, అక్కడైతే ఒక చిన్న బ్యాండ్ స్పేస్ అయితే ఉందన్నమాట. అక్కడ కీబోర్డ్, గిటార్ అవన్నీ ఉన్నాయి. సాంగ్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి కాబోలు. మేము వెళ్ళినప్పుడైతే లేదండి, ఇప్పుడైతే జరగలేదు. ఇట్లా ఉంది ఓవరాల్గా. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసి అయితే స్టార్టర్స్ ఇంకా వెల్కమ్ డ్రింక్ అయితే సర్వ్ చేశారండి. స్టార్టర్స్ అయితే చాలానే ఉన్నాయి. నేను కొన్నే క్యాప్చర్ చేయగలిగాను. స్టార్టర్స్లో కూడా అన్నీ బాగున్నాయి. ప్రాన్ ఇంకా మష్రూమ్ స్టార్టర్స్ అయితే బాగున్నాయి అన్నమాట. ఈ సైడ్ అంతా వచ్చేసి సలాడ్స్ అయితే ఉన్నాయి. ఈ సలాడ్స్ పక్కనే కర్డ్ రైస్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సలాడ్స్లో పాస్తా ఒకటి ఉంది. సలాడ్స్ ఒక 4-5 అయితే ఉన్నాయి డిఫరెంట్గా. ఇట్లా వచ్చినాయి. ఇంకా స్వీట్స్ అండ్ ఫ్రూట్స్లోకి వచ్చేసి అయితే కేక్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా చాలా రకాలే ఉన్నాయి. స్వీట్స్ అండ్ కేక్స్లో అయితే చీజ్ కేక్ అయితే చాలా బాగుందన్నమాట. ఇవన్నీ కేక్స్, ఇటు సైడ్ అంతా కేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కీర్, అదే గులాబ్ జామ్, ఇది ఇంకా మూంగ్ దాల్ హల్వా అనమాట. దాని పక్కనే అది చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ జిలేబీ ఇంకా గులాబ్ జామ్ అండ్ కాలా జామున్ మనకి వేడివేడిగా చేసిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇవి గ్రిల్డ్ ఐటమ్స్ అనమాట. మనకి ఏది కావాలంటే ఇది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, స్వీట్ పొటాటో ఇంకా వెజిటేబుల్స్, పన్నీరు ఇవన్నీ కూడా మనకి వేడివేడిగా గ్రిల్ చేసి ఇస్తున్నారనమాట. ఇవన్నీ వచ్చేసి ఆ రోజు మెనూ అనమాట, లంచ్ మెనూ. లంచ్ మెనూలో కూడా ఒక 15 ఐటమ్స్ అలా 20 ఐటమ్స్ అట్లా ఉన్నాయి అన్నమాట. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫ్రాన్, ఎగ్ ఇట్లా అన్నీ, వెజ్ కూడా ఉన్నాయి, పప్పు అట్లాగా. రైస్ ఐటమ్స్ అయితే చికెన్ బిర్యానీ ఒకటి ఉంది, వెజ్ పలావ్ ఉంది, ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఉంది, ఇంకా న్యూడిల్స్, వెజ్ కర్రీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా మనకి ఇది ఎలా చార్జ్ చేస్తారంటే ఇక్కడ పెద్దవాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ అనమాట. ఒక పర్సన్కి వచ్చి 1000 రూపీస్, చిన్నపిల్లలకి వచ్చి ఫ్రీ అండి. మాతో పాటు మా పిల్లలు అయితే కూడా అందరూ బిలో 12 ఇయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఫ్రీ అనమాట. అబోవ్ 15 ఇయర్స్ పిల్లలకైతే ఇక హాఫ్ ఛార్జ్ ఉండొచ్చు. చిన్నపిల్లలకైతే ఫ్రీ అనమాట. పెద్దవాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ ఒక పర్సన్కి వచ్చేసి. ఇట్లా ఉన్నాయండి ఛార్జెస్ అయితే. అన్నీ ఉండి పానీపూరి లేకపోతే ఎలాగండి, అది కూడా ఉందన్నమాట. పానీపూరి టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేసి ఇచ్చారు. దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే ఇలా ఉందన్నమాట లోపలంతా కూడా ఇవి ఐటమ్స్. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఐస్ క్రీమ్స్ అనమాట. ఐస్ క్రీమ్ స్టాల్లో కూడా చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి.
మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వాళ్ళు కాంబినేషన్స్ టాపింగ్స్ అవి మంచిగా వేసి చేసిస్తున్నారు. ఇదైతే మినీ పిజ్జా అనమాట. మేమందరం కూడా పిల్లలతో చాలా ఎంజాయ్ చేసామండి. మీలో ఎవరైనా కూడా లూలు మాల్కి వెళ్ళినట్లయితే కుదిరితే కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.